హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో త్వరలో రిటైర్డ్ కాబోతున్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ గూడా అతి ముఖ్యమైన గమనిక అండి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పదవీ విరమణ చేయబోతున్నటువంటి ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులకు అతి ముఖ్య గమనిక. ప్రియమైన మిత్రులారా, పదవీ విరమణ మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయానికి నాంది. ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని ఆనందంగా, ప్రశాంతంగా గడపడానికి మీ యొక్క పదవీ విరమణ ప్రయోజనాలను అంటే పెన్షను, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ ఇవన్నీ కూడా సకాలంలో పొందటం చాలా ముఖ్యము. ఇటీవల కొందరు ఉద్యోగులు డీడీఓల నిర్లక్ష్యం లేదా సరైన అవగాహన లేకపోవటం వల్ల రిటైర్మెంట్ తర్వాత 3-7 నెలల వరకు ఆర్థిక ప్రయోజనాలు పొందటంలో తీవ్ర జాప్యమైతే జరుగుతోంది అనైతే గమనించడం జరిగింది. మరి ఈ ఇబ్బందులను అధిగమించి మీ యొక్క ప్రక్రియను సులభతరం చేయడానికి ఈ విధంగా కొన్ని స్టెప్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అవేంటనేది ఇప్పుడు మనము క్లియర్‌గా అయితే చూసేద్దాం ఇక్కడ. మొదటిది మీ యొక్క పదవీ విరమణ తేదీని మీరు సరిగ్గా నిర్ధారించుకోవటము. అంటే ఏం లేదండి. మీరు 1 తేదీన జన్మించిన వారని అనుకుందాము. నెల ఏదైనా అవ్వచ్చు. జనవరి నుండి డిసెంబర్ వరకు ఏదైనా నెల అవ్వచ్చు. ఈ ఈ నెలలో 1 తేదీ స్టార్ట్ అయితే ఉంటుంది. ప్రతి నెలలో గూడా స్టార్టింగ్ అనేది 1 అనేది ఉంటుంది. మీరు ఏ నెలలో అయినా సరే 1 తేదీన జన్మించిన వారు అనైతే మీకు నెల చివరి తేదీన అంటే 30 లేదా 31 తేదీన పదవీ విరమణ చేస్తారు. ఉదాహరణకు పుట్టినరోజు అనేది జూలై 1న అయితే మీ యొక్క పదవీ విరమణ తేదీ జూన్ 30న అంటే ముందు నెల. సో, మీరు ఇక్కడ డిసెంబర్ 1న జన్మించారనుకోండి. నవంబర్ మనకు 30వ తేదీన రిటైర్మెంట్ ఉంటుంది. అయితే ఎందుకంటే మనకు ఆహ్, జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు మాత్రమే సంవత్సరం ఉంటాము. మళ్ళీ జనవరి 1 వస్తే రెండవ సంవత్సరం మొదలైందంటాము. అదేవిధంగా 1 తేదీ జన్మించిన వారు మునుపటి నెల చివరి తేదీకి మాత్రమే వారికి సంవత్సరం పూర్తవుతుంది. అదే విధంగా ఇక్కడ పనిచేస్తుందనమాట. సో, జూలై 1 1964న జాబ్‌లో జాయిన్ అయిన వారు, పుట్టిన తేదీ ఉన్నవారు పదవీ విరమణ తేదీ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందనమాట. ముందు నెల లాస్ట్ రోజు చివరి రోజున. ఒకవేళ మీరు నెలలో మొదటి తేదీ కాకుండా మీరు రెండో తేదీ గానీ, లేదంటే ఆ నెలలో ఎప్పుడైనా గానీ, ఒకటో తేదీ కాకుండా నెలలో ఎప్పుడైనా సరే జన్మించిన వారైతే మీకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఏంటంటే రెండవ తేదీ లేదా ఆ తర్వాత జన్మించిన వారు సో, 1 అయితే ముందు నెల లాస్ట్ రోజుంటుంది. అదే 2 నుంచి ఇంగ మరి ఎప్పుడైనా సరే ఇంకొక ప్యాటర్న్ ఉంటుంది. అదేంటంటే ఆ నెల చివరి తేదీ వరకున పదవీ విరమణ చేస్తారు. ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాము. ఉదాహరణకు జూలై 2, 1964లో జన్మించిన వారు, లేదంటే జూలై 15, 1964లో జన్మించిన వారైతే వీరి యొక్క పదవీ విరమణ తేదీ ఆ నెల ఆఖరు ఏదైతే జూలై ఉందో ఆ నెల ఆఖరు వరకు 31 ఎన్ని రోజులుంటే అంతవరకు ఆహ్, ఉండి ఆ రోజున ఆఖరి తేదీన పదవీ విరమణ చేస్తారు. ఇది నిబంధన. అందుకే మనము పదవీ విరమణ డేట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా నిర్ధారించుకోవాలి. ఇప్పుడు మీకందరికీ అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్‌లో అడగండి ఫ్రెండ్స్. ఇక సర్వీస్‌లో మరణించిన ఉద్యోగి. ఒకవేళ ఉద్యోగి మరణించిన తేదీనే వారి యొక్క పదవీ విరమణ తేదీగా పరిగణిస్తారు. ఒకవేళ ఎవరైనా ఉద్యోగి సర్వీస్‌లోనే ఉండగా మరణిస్తే, ఏ రోజైతే అతడు డెత్ అవుతారో, ఆ రోజునే అతని రిటైర్మెంట్ తేదీగా పరిగణిస్తారు. ఇక రెండోది పెన్షన్ ప్రతిపాదన ప్రక్రియ. అత్యంత కీలకమైన దశ ఇది.
ఇదే అత్యంత కీలకమైన దశ అండి ఇక్కడ. సో, ఇక్కడ జాప్యం జరిగితే మీ ప్రయోజనాలన్నీ కూడా ఆలస్యం అవుతాయి. కాబట్టి మీరు ఏదైతే కాలపరిమితి, పదవీ విరమణ తేదీని మీరు నిర్ధారించుకున్న తర్వాత ఖచ్చితంగా 6 నెలల ముందు మీ యొక్క పెన్షన్ ప్రతిపాదనను ఫైల్ అనేది సిద్ధం కావాలి. పెన్షన్ ప్రపోజల్స్. సో, ఎస్ఆర్ అప్డేట్ మీ సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్‌ను పూర్తిగా అప్డేట్ చేసి అన్ని వివరాలు అంటే సర్వీస్ రిజిస్టర్‌లో ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్, సెలవులు మొదలైనవి సరిగ్గా ఉన్నాయో లేదో అయితే చూసుకోవాలి. సో, ఏజీ ఆఫీస్‌కు పంపడము. అప్డేట్ చేసినటువంటి ఎస్ఆర్ మరియు పెన్షన్ సంబంధిత దరఖాస్తు. సో, ఈ యొక్క పెన్షన్ ప్రతిపాదనల ఫైలు, అలాగే ఈ అప్డేటెడ్ ఎస్ఆర్‌ను ఏజీ ఆఫీస్‌కైతే పంపాలి. సంబంధిత అధికారి ద్వారా అకౌంటెంట్ జనరల్ ఆఫీస్‌కైతే పంపవలసి ఉంటుంది. ఇదంతా 6 నెలల ముందే జరగాలి. ఇక భవిష్యత్తు ఇంక్రిమెంట్స్. మీ యొక్క పదవీ విరమణ తేదీకి దగ్గరలో ఏమైనా ఇంక్రిమెంట్స్ ఉంటే దాన్ని గూడా ముందుగానే నమోదు చేసి ప్రతిపాదనలైతే పంపవచ్చనమాట. సో, ఇవి నోషనల్ ఇంక్రిమెంట్స్ అంటాము. నోషనల్ అంటే మనకు ఆహ్, ముం దానికి సంబంధించి అరియర్స్ అయితే రావు. సో, జస్ట్ నోషనల్‌గా ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక మూడోది మీ ప్రయోజనాలను పెంచే ముఖ్యమైన నియమాలు. ఏంటంటే ఇది నోషనల్ ఇంక్రిమెంట్ అండి. జియో ఎంఎస్ నంబర్ 235 డేటెడ్ ఆన్ 27థ్ అక్టోబర్ 1998 ప్రకారంగా మీరు పదవి విరమణ చేసినటువంటి మరుసటి నెలలో మీకు వార్షిక ఇంక్రిమెంట్ తేదీ కనుక ఉన్నట్లయితే, ఆ యొక్క ఇంక్రిమెంట్ ప్రయోజనాన్ని మీ యొక్క పెన్షన్, గ్రాట్యుటీ మరియు కమ్యూటేషన్ లెక్కింపు కోసం వర్తింపజేస్తారు. సో, దీనిని నోషనల్ ఇంక్రిమెంట్ అని అంటాము. సో, ఉదాహరణకు జూన్ 30న రిటైర్ అయ్యి జూలై 1న ఇంక్రిమెంట్ కనుక ఉన్నట్లయితే, ఆ ఇంక్రిమెంట్ కలిపిన జీతం పైనే పెన్షన్ అనేది లెక్కిస్తారు. అంటే ఇక్కడ కొద్దిగా పెన్షన్ పెరుగుతుంది. సర్వీస్ వెయిటేజ్ తర్వాత అప్డేట్ ఏంటంటే సర్వీస్ వెయిటేజ్. సో, 33 సంవత్సరాల క్వాలిఫైయింగ్ సర్వీస్ పూర్తి చేసిన వారికి పూర్తి పెన్షన్ అనేది వర్తిస్తుంది. ఒకవేళ మీ యొక్క సర్వీస్ 20 సంవత్సరాలు లేదా 33 సంవత్సరాల లోపే ఉంటే ఆహ్, పూర్తి పెన్షన్ ప్రయోజనం అనేది పూర్తి పెన్షన్ ప్రయోజనం కోసం గరిష్టంగా 5 సంవత్సరాల వెయిటేజ్ అనేది ఇక్కడ కలపబడుతుంది. సో, 20 సంవత్సరాలు ఉంటే +5 ఈ విధంగా కలపబడుతుందనమాట. సో, పెన్షన్ లెక్కింపు. మీరు పదవీ విరమణ చేసే నాటికి తీసుకుంటున్నటువంటి చివరి బేసిక్ పేలో 50% మీ యొక్క నెలవారీ పెన్షన్‌గా అయితే నిర్ధారిస్తారు. స్పెషల్ టీచర్లు అప్రెంటిస్ సర్వీసు జీఓఎంఎస్ నంబర్ 398 ప్రకారంగా స్పెషల్ టీచర్లు అప్రెంటిస్‌గా చేసిన సేవలకు కూడా పెన్షన్ క్వాలిఫైయింగ్ సర్వీస్‌గా అయితే పరిగణించబడతాయి. మీరు ఈ వివరాలను ఎస్ఆర్‌లో ఖచ్చితంగా నమోదయ్యేలాగా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మీది. ఇకపోతే నాలుగోది ప్రతిపాదనలు పంపే అధికారిక మార్గం. అఫీషియల్ ఛానల్ ఆఫ్ సబ్మిషన్. సో, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అయినట్లయితే సో, హెడ్ మాస్టర్ నుండి ఎంఈఓకి, ఎంఈఓ నుంచి ఏజీ ఆఫీస్‌కి ఇలా పంపవచ్చు. అదే ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులైతే హెచ్ఎం నుండి ఏజీ ఆఫీస్‌కు డైరెక్ట్‌గా పంపవచ్చు. ఇక్కడ డీడీఓ గారే హెచ్ఎంగా అయితే వ్యవహరిస్తారు. హెచ్ఎం గారే డీడీఓగా వ్యవహరిస్తారు. ఇక ప్రధానోపాధ్యాయులైతే హెచ్ఎం, ఎంఈఓలు వీళ్ళైతే డిప్యూటీ ఈఓ ద్వారా లేదా డీఈఓ ద్వారా ఏజీ ఆఫీస్‌కైతే పంపుకోవాల్సి ఉంటుంది. ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులైతే కరెస్పాండెంట్ ద్వారా డీడీఓకి, డీడీఓ ద్వారా ఏజీ ఆఫీస్‌కైతే పెన్షన్ ప్రతిపాదనను పంపుకోవాల్సి ఉంటుంది. ఇది సబ్మిషన్ ఆఫ్ ప్రపోజల్స్. ఇకపోతే ఐదోది ఉద్యోగి మరణించిన సందర్భంలో కుటుంబానికి అందే ప్రయోజనాలు. దురదృష్టవశాత్తు ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా మరణిస్తే ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. సో, కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ అయితే వర్తిస్తుంది. ఇది పాత పెన్షన్ విధానం ఓపీఎస్ మరియు సీపీఎస్ ఉద్యోగులకు ఇద్దరికీ కూడా వర్తిస్తుంది. గ్రాట్యుటీ ఎలా అంటే నామినీ లేదా కుటుంబ సభ్యులకే గ్రాట్యుటీ అనేది చెల్లిస్తారు. సో, ఇక్కడ కుటుంబ పెన్షన్‌లో కమ్యూటేషన్ అనేది వర్తించదనమాట. ఇక ఆరోది పెన్షన్ మంజూరు మరియు ట్రెజరీలో ప్రక్రియ. ఏజీ ఆఫీస్ నుండి మంజూరు. మీ యొక్క పెన్షన్ పత్రాలను పరిశీలించి ఏజీ ఆఫీస్ వారు పెన్షన్ పేమెంట్ ఆర్డర్, పీపీఓ, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ ఆర్డర్‌లను సంబంధిత డీటీఓ ఆర్ ఎస్టీఓ కార్యాలయానికి పంపుతారు. రెండవది తర్వాత ఏం జరుగుతుందంటే, ఎస్టీఓ కార్యాలయంలో మీరు చేయవలసింది ఏజీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి
వచ్చిన తర్వాత మీరు ఈ క్రింది పత్రాలతో ఎస్టీఓ కార్యాలయాన్ని సంప్రదించాలండి. అవేంటంటే పీపీఓ కాపీ, సంబంధిత కార్యాలయం నుంచి నో డ్యూ సర్టిఫికేటు, అనెక్సరీ 1, 2, 3 అండ్ డిక్లరేషన్ ఫార్మ్స్, అలాగే బ్యాంకు పాస్‌బుక్కు, పెన్షన్ అకౌంట్ పాస్‌బుక్ జిరాక్సు, అలాగే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ జిరాక్స్‌లు, 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, భార్యాభర్తల జాయింట్ ఫోటో ఉంటే ఇంకా ఉత్తమము. తర్వాత ఏడవది పదవి విరమణ తర్వాత ముఖ్యమైన పని ఏంటంటే హెల్త్ కార్డ్ మనకు రిటైర్ అయిన తర్వాత 6 నెలల వరకే ఎంప్లాయీ హెల్త్ కార్డ్ అనేది వర్తిస్తుందనమాట. తర్వాత అది యాక్సెప్ట్ చెయ్యరు. సో, పదవి విరమణ చేసిన వెంటనే మీ పాత ఉద్యోగి హెల్త్ కార్డ్ అనేది చెల్లదు. సో, మీరు తప్పనిసరిగా పెన్షనర్ హెల్త్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. సో, ఈ ఈహెచ్ఎస్ పోర్టల్‌లో మీ యొక్క ట్రెజరీ ఐడీతో లాగిన్ అయితే అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి కొత్త హెల్త్ కార్డ్‌నైతే మీరు అప్లై చేయాలి. ఇది మీకు మీ జీవిత భాగస్వామికి వైద్య సేవలు పొందటానికి ఎంతో అవసరము. సో, ఫ్రెండ్స్ ఈ యొక్క పదవీ విరమణ ప్రక్రియ సులభతరం చేస్తుంది. ఈ యొక్క స్టెప్స్ అనైతే ఆశిస్తున్నాము. ఖచ్చితంగా మీకు రావాల్సిన ప్రతి ఒక్క అంశము మీరైతే జాగ్రత్తగా పరిశీలించి మీరు రాబట్టుకోగలరు. అలాగే ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత 6 మంత్స్ ముందే మీరైతే ఈ విధంగా మనం చెప్పుకున్నట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. సో, ఈ యొక్క ముఖ్య గమనికను మీ తోటి మిత్రులకు, సహోద్యోగులకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని. వారికి కూడా సహాయపడండి. అలాగే మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ ద్వారా అయితే తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.